లేచి నిలబడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. థాంక్యూ జీసస్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. చేతులెత్తి చెప్పండి, ప్రభువా ప్రభువా ఈనాడు సువిశేష పట్టణంలో, ఈనాడు సువిశేష పట్టణంలో ధనవంతుని జీవితం ద్వారా, ధనవంతుని జీవితం ద్వారా ధనము కాదు ధనము కాదు దేవునిలో దేవునిలో ఐశ్వర్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా మేము జీవించాలని ఆయనకి బోధించినట్లు, ఆయనకు బోధించినట్లు ఈ రోజు నిజమైన ధనం ఏమిటో, ఈ రోజు నిజమైన ధనం ఏమిటో, నిజమైన ఐశ్వర్యం ఏమిటో, నిజమైన ఐశ్వర్యం ఏమిటో మాకు కూడా నేర్పించుము బోధకుడా, నేర్పించుము బోధకుడా. హల్లెలూయా హల్లెలూయా. జీసస్, we want to be rich in you, Lord. We want to be rich in you, Lord. Hallelujah. Hallelujah. Teach us, Lord. Teach us, Lord. What is the riches What is riches in your sight? in your sight? Hallelujah. 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 నీవే మాకు శరణమయ్యా, నీవే మాకు శరణమయ్యా, నీవే మాకు అభయమయ్యా, నీవే మాకు శరణమయ్యా. చేతులెత్తి చప్పట్లు కొడుతూ, లిఫ్టింగ్ అప్ యువర్ హ్యాండ్స్, క్లాపింగ్ యువర్ హ్యాండ్స్. శరణం శరణం యేసునాదా, నిన్నే నమ్మితిని, నాకు శరణం నీవేగా. శరణం శరణం యేసునాదా, నిన్నే నమ్మితిని, నాకు శరణం నీవేగా. శరణం శరణం యేసునాదా, శరణం శరణం. మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలో లేదు, మానవ జీవితం సిరి సంపదల సమృద్ధిలో లేదు. ఎవరి శక్తిగా ప్రభువున్నారో వారు ధన్యులు, ఎవరి శక్తిగా ప్రభువున్నారో వారు ధన్యులు, ఎవరి శక్తిగా ప్రభువున్నారో వారు ధన్యులు. చేతులెత్తి చప్పట్లు కొడుతూ, నా శక్తియు బలము ధైర్యము నీవేగా, నా శక్తియు బలము ధైర్యము నీవేగా, నా శక్తియు బలము ధైర్యము నీవేగా, నా శక్తియు బలము ధైర్యము నీవేగా. శరణం శరణం యేసునాదా, నిన్నే నమ్మితిని, నాకు శరణం నీవేగా. శరణం శరణం యేసునాదా. అందరి చేతులెత్తి కళ్ళు మూసుకొని స్తోత్రించి చప్పట్లు కొడుతూ పాడదాం, పాడుతూ ఉంటాం. శరణం దేవా, తండ్రి దేవా శరణం, యేసు రాజా శరణం, ఆత్మదేవా శరణం. You are our sanctuary, Lord. Hallelujah.
శరణం శరణం యేసు రాజా, శరణం శరణం యేసు రాజా, శరణం శరణం యేసు రాజా, శరణం శరణం యేసు రాజా, శరణం శరణం యేసునాథా, శరణం శరణం యేసునాథా. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడతాం. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Praise you, Jesus. Hallelujah. Hallelujah. అందరూ కూర్చోండి. ఈ రోజు మీ అందరిని దేవుడు ధనవంతులుగా చేయబోతున్నాడు. Amen. ఒక్కరు కూడా చప్పట్లు కొట్టలేదండి. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నిన్నటి రోజు శనివారం నాడు ఉదయకాల సమయం నుండి మధ్యాహ్నం వరకు 1500 మంది, ఎన్నడూ లేనటువంటి విధంగా 30-40 మంది వచ్చే స్థలంలో నిన్నటి రోజు కిక్కిరిసి టెంట్ సరిపోక ప్రజలు దైవ కారుణ్య కేంద్రంలో హబ్సిగూడలో కనీసం 4 గంటల సేపు వాక్య పరిచర్య చేసిన తర్వాత రాత్రి పూట మీకోసం ప్రార్థన చేస్తుంటే ఈరోజు ప్రభు మీతో మీ అందరినీ ధనవంతులుగా చేస్తాడని వాగ్దానం Praise the చేయమని. Lord. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. లూకా సువార్తలో 12వ అధ్యాయంలో 21వ వచనంలో, ఈనాటి సువిశేష పట్టణం లూకా సువార్త 12వ అధ్యాయంలో 13 నుంచి 21వ వచనం నుండి మనం చదివాం, ధ్యానించాం. ఇప్పుడు దానిలో ఉన్న లోతైన రహస్యములను ప్రభు మనకు నేర్పించబోతున్నాడు. టుడేస్ గాస్పెల్ ఈస్ టేకెన్ ఫ్రమ్ లూక్ చాప్టర్ 12 verse 13 to 21, and you don't have time to reflect about all that, so I'm going to share with you how to become rich in God. దేవునిలో మీరు ఎట్లా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా మారిపోతారని మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చదవండి లూకా 12:21 తెలుగులో, తెలుగులో, ఇంగ్లీష్లో. ఓకే. తన కొరకు తన కొరకు ధనము కూడబెట్టుకొను వారి స్థితి, తన కొరకు ధనము కూడబెట్టుకోని వారు స్థితి ఇట్లే ఉండును. ఇట్లే ఉండును. వారు దేవుని దృష్టిలో వాళ్ళు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు. ధనవంతులు కారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే లోకమంతా, ఈ లోకంలో ఉన్న వారందరూ ఎట్లా డబ్బు సంపాదించాలి, ఎంత బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఈరోజు ఆ ధనవంతుడు అంటున్నాడు, నాకు ఉన్నటువంటి ధనం ఎట్లా ఉన్నదంటే నా కొట్లు పడగొట్టి దాన్ని ఇంకా పెద్దగా చేసి దానిలో సేకరించుటకు స్థలం లేనటువంటి విధంగా పంటలు సమృద్ధిగా పండినది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా నాకు తెలుసు, మీలో కొందరు ఫాదర్ గారండి నాకు నడునొప్పి ఉంది స్వామి, అందుకే వచ్చాను స్వామి, నడునొప్పి ముత్తంగికి వెళితే పోతుందంట. పోదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు పోతుందో మీకు చెప్తాను. హల్లెలూయా. 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 ఇంకా కొందరు కడుపులో అల్సర్ స్వామి, ఏమి తిన్నా అరగదు స్వామి, బాగా తినాలని నేర్పిస్తుంది కానీ తింటే అరగదని డాక్టర్స్ ఇది తినవద్దంటున్నారు, అది తినవద్దంటున్నారు. డబ్బు ఉంది స్వామి కానీ ఆరోగ్యం లేదు స్వామి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అంటే నిజమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏమిటి? అందరూ అనుకుంటున్నారు బాగా డబ్బు సంపాదించేవారు, పెద్ద పెద్ద ఇంటిలో కూర్చున్నటువంటి వారు,
వారు ధనవంతులు అని లోకం తలంస్తుంది. ప్రభు పలుకుతున్నాడు అటువంటి మానవులని చూచి ఈరోజు ప్రభు జాగ్రత్త అని ప్రభు పలుకుతున్నాడు. లూకా 12వ అధ్యాయంలో 20వ వచనంలో, Luke chapter 12 verse 21, we hear in English, let's read that. God said to him, God said to him, "You fool, you fool." this very night." No, 21. Okay. So it is with those So it is with those who store up treasures who store up treasures for for themselves but are not rich but are not rich towards God. towards God. Hallelujah. Hallelujah. People are thinking this world, there are lot of money that I am going to earn. I want to study PhD. I want to earn money. I want to deposit money so that even my grandson, my great grandson can have something, నా మనవుడు నా ముని మనవుని దాక్కండి అంత ఉన్నదండి. ఏం కాదండి, ఏం చేయాలంటే హిందీలో ఖావో పీవో మజా కరో. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఈ విధంగా ఒక ధనవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. లూకా సువార్తలో 12వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయనకి దేవుడు అనే పదమే నోటి నుండి రాదండి. He has no word called God in his tongue. This man, God is going to call him foolish fellow. అవివేకి, ఇంగ్లీష్లో ఫూల్. హలో, అందరు వింటున్నారా? హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నేను ప్రసంగం స్టార్టింగ్లోనే అవివేకులారా అని ప్రసంగం స్టార్ట్ చేసి ఉంటే మీలో సగం మంది బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. ఫాదర్స్ అందరూ మంచిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన బిడ్డలారా, లేకపోతే నిన్నటి రోజు మీకు బోధించినట్టు బంగారు బిడ్డలు అని చెప్తారని ఎదురు చూస్తుంటే నేను వచ్చి స్ట్రైట్ అవే అవివేకులారా, ఫూలిష్ పీపుల్ అంటే మీకు కోపం వస్తుందా లేదా? దేవుడు అట్లా తిట్టడు, కొట్టడు. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించి మంచి మాటలే చెప్తాడు, మంచి భాషలే మాట్లాడతాడు. కానీ ఈ స్థలంలో ప్రభువు ఆ వ్యక్తిని చూచి ఫూలిష్ ఫెల్లో, అవివేకి, నీకు ఇంకా ధనం అంటే ఏంటని తెలియదు, ఐశ్వర్యం అంటే ఏంటని తెలియదు, నిజమైన ఐశ్వర్యం ఏమిటని ఈ ప్రపంచమంతా తెలుసుకోవాలని ఈరోజు ప్రభు మనకు ఒక గొప్ప సత్యం నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. Hallelujah. నిజమైనటువంటి ధనం అంటే ఏమిటి? ఇక్కడ కూర్చున్నటువంటి కొందరు పేదవాళ్ళు అనుకుంటూ ఉన్నారు, కానీ మీరందరూ ధనవంతులు. ఎందుకు తెలుసా? ధనం ఉన్నవారు ముత్తంగికి రారు. హల్లెలూయా. Hallelujah. రోగం లేనటువంటి వాళ్ళు ముత్తంగికి రారు, సమస్యలు లేనటువంటి వాళ్ళు ముత్తంగికి రారు. మీలో ఏదో సమస్యలు ఉన్నాయి, అవునా కదా? అవునా కదా? అయినా మీరు ధనవంతులు, ఎందుకంటే మీ ధనము దేవుడు. Amen. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఫిలిప్పీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో, ఫిలిపియన్ చాప్టర్ 3 verse 8, సెయింట్ పాల్ సేస్ an educated man, మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రసంగికుడు ప్రసంగం చెప్పాడంటే ప్రజలు ఎట్లా కదలేవాలంటే మనుషులకు గొప్ప గొప్ప సాక్షులు, గొప్ప గొప్ప స్వస్థతలు జరిగేది. ఆయన కర్చీఫ్ తీసుకొని ప్రజలు రోగస్తుల మీద పెడితే స్వస్థతలు పొందేవారు. ఆ మనిషి తన జీవితంలో చెప్తున్నాడు, వినండి. ఫిలిప్పి 3:8లో, వానిని మాత్రమే గాక అంతకంటే అధికమైన విలువగల దానికై అనగా నా ప్రభువగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానముకై, నా యేసు ప్రభువుని యొక్క జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా క్రీస్తును పొందగలందులటకై, అందరూ వినండి, బాగా వినండి, క్రీస్తును పొందగలుగుటకై నేను వానిని అన్నింటినీ చెత్తగా భావించుచున్నాను. చెప్పండి అందరు, చెత్త. చెత్త చెప్పండి, చెత్త. 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 హల్లెలూయా. Hallelujah. మిగిలినదన్నీ చెత్త. చెప్పండి, మిగిలినవన్నీ చెత్త. నా దేవుడే ఐశ్వర్యం. నా దేవుడే ఐశ్వర్యం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Lift up your right hand, Philippians chapter 3 verse 8. Everything is rubbish. Everything is rubbish.
చెత్త చెత్త నా దేవుడే నా దేవుడే నాకు ఐశ్వర్యము. నాకు ఐశ్వర్యము. హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, దేవా దేవా నీవు లేని జీవితం నీవు లేని జీవితం ఒక్క క్షణం కూడా జీవించలేనయ్యా. ఒక్క క్షణం కూడా జీవించలేనయ్యా. నీవు లేని జీవితం. చేతులెత్తి చెప్పండి, చేతులెత్తి చెప్పండి, దేవా దేవా నీవు లేని జీవితం జీవితం జీవితమేనా? జీవితమేనా? హల్లెలూయా. 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 ఈ రోజు నీవే ధనమని, ఈ రోజు నీవే ధనమని, నీవే ఐశ్వర్యమని నీవే ఐశ్వర్యమని మాకు నేర్పించుమయ్యా. మాకు నేర్పించుమయ్యా. నీవు లేని బ్రతుకంత బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా. నీవు లేని చప్పట్లు కొడుతూ పాడదాం. బ్రతుకవునా, నీవు లేని రోజు చేతులెత్తి చప్పట్లు కొడుతూ. రోజవునా. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవు లేని రోజంతా రోజవునా. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ తమిళంలో పాడదాం. బ్రతుకవునా. நீ இல்லாத நாளெல்லாம் நாடாகுமா, நீ இல்லாத வாழ்வெல்லாம் வாழ்வாகுமா. நீ இல்லாத நாளெல்லாம் நாடாகுமா, நீ இல்லாத வாழ்வெல்லாம் வாழ்வாகுமா. నాదు ఐశ్వర్యం నీవేనయ్యా, నాకు సర్వము నీవేనయ్యా. నాదు ఐశ్వర్యం నీవేనయ్యా, నాదు సర్వం చేతులెత్తి చప్పట్లు కొడుతూ. నీవు లేని జీవితం జీవితమేనా, నీవు లేని రోజంతా వ్యర్థమయ్యా. లేని జీవితం జీవితమేనా, నీవు లేని రోజంతా వ్యర్థమయ్యా. చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఈ రోజు ఈ స్థలమును వదలి ఈ స్థలమును వదలి నా ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఇంటికి వెళ్ళేటప్పుడు నా ధనవంతుడైన నా ధనవంతుడైన నా ప్రభుత్వం వెళ్ళాలి. నా ప్రభుతో వెళ్ళాలి. When I leave this ground, Lord, When I leave this ground, Lord, today Today I will go with you, I will go with you. the richest God in the world. the richest one in the world. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఒక్క నిమిషాన్ని అందరూ ఇటు చూడండి. ఎంతమంది ఈరోజు యేసయ్య ధనవంతులుగా మారాలని ఆశిస్తున్నారు? చేతులెత్తండి. ఇంతే చేతులెత్తితే అంతే ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మంచిగా చేతులెత్తారు అనుకోండి, యాకోబు 1:17 ప్రకారం అన్ని వరములను ఈ రోజు పరలోకాన్ని తెరచి ఆమేన్. అందరిని వదిలిపెట్టి మీ మీదనే కుమ్మరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇఫ్ యు లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ లైక్ దట్, తెలుగులో పై చేయిగా ఉండిపోతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలా మారాలని ఉందా? వారికే ఈ బోధన. హల్లెలూయా. లేకపోతే బాగా డబ్బు సంపాదించాలంటే బాగా డబ్బు సంపాదించి మోసం చేసి హత్య చేసి మీరు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. నేను చెప్పేది దైవ దృష్టిలో ఎట్లా ధనవంతులుగా మారాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటి రోజు జరిగిన ఒక విషయం చెప్తాను. అప్పుడు మీలో కొంతమందికి ఇంకా అవిశ్వాసం తొలగిపోయి విశ్వాసం కలగాలని. హల్లెలూయా. పోయిన నెలలో అనగా జూలై నెలలో ఒక కూటాన్ని ఏర్పాటు చేయమని ప్రభు ప్రేరేపణ ఇచ్చాడు. చాలామంది చెప్పారు, ఫాదర్ గారండి మామూలుగా శనివారం వచ్చే వారు 30 మంది 50 మంది, వారికి చిన్న గుడి సరిపోదా అని చెప్పారు. నా ప్రభు నాతో చెప్తున్నాడు, కుమారా నీవు నా కుమారుడు, అందువల్ల నాలాగా తలంచాలి. హల్లెలూయా. ఈసారి నీ ద్వారా నేను ఈ ప్రజల మధ్యలో అద్భుతం కార్యం చేయాలంటే విశ్వాస కన్నులతో చూచి ఈ చిన్న గుడి కాదు, ఆ పెద్ద హాల్లో 300 మంది రాబోతున్నారని విశ్వాస కన్నులతో చూచి ప్రసంగం చెప్పమన్నాడు. నా రూమ్లో ప్రసంగం అలా చెప్పుకుంటూ ఆ పెద్ద హాల్ అరేంజ్ చేశానండి. చాలామంది నన్ను చూసి అంటున్నారు,
లో 50 మందికి ఈ స్థలం సరిపోదా, అంత పెద్ద హాల్ అరేంజ్ చేయాలా అని అనుకుంటూ చాలామంది నాతో అవిశ్వాసం చెప్తుంటే నేను మాత్రం నా ధనవంతుడైన ప్రభు మీద ఆధారపడి ఆ మీటింగ్ అక్కడ అరేంజ్ చేశానండి. ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, వాళ్ళ సాక్షులు. ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, పోయిన నెలలో వచ్చిన వారు. ఆ హాల్ సరిపోలేదు, ఆ పైన ఉన్నటువంటి ఆ వరండా సరిపోలేదు, తర్వాత బయట ఉన్నటువంటి ఆ మెట్లు సరిపోలేదు. ప్రజలు కిక్కిరిసి ప్రజలు వాక్యాన్ని వినడానికి వచ్చారు. హల్లెలూయా. మరి పోయిన నెలలో 300 మంది అని నేను చెప్తే నా ప్రభు చెప్తున్నాడు, ఫూలిష్ వల్లో ఓరి అవివేకి, నేను నీకు చెప్పలేదా పెద్ద దర్శనం చూడాలి అని ప్రభు ఏం చేశాడంటే, నేను 300 మంది అని అనుకుంటే నా ధనవంతుడైన డాడీ 470 మందిని పంపించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మై calculation was 300 people. We are calculating people. Oh, very good at calculation. A plus b the square is equal to a squared plus b squared the 2a plus 2ab. మనం కాల్కులేట్ చేస్తాం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎట్లా ఆహారం పెట్టాలి, మంచి కాల్కులేషన్. హల్లెలూయా. కానీ మన దేవుడు ఊహించిన దానికంటే మనకి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. సో ద లార్డ్ వాట్ హి డిడ్ వాస్, మై కాల్కులేషన్ వాస్ 300 people, but God multiplied the people and he brought 470 people last month. హల్లెలూయా. మరి ఈ నెలలో రూమ్ లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్తున్నాడు, కుమారా ఈసారి నీ లెక్క ఏంటిదని ప్రభు అడుగుతుంటే, సారీ ప్రభు, పోయినసారి కొద్దిగా తక్కువ లెక్క పెట్టాను, ఈసారి 470 మంది కాదు 1,500 మంది. అయితే ఐ సెడ్ దిస్ మంత్ ఐ విల్ కాల్కులేట్ 1,500 people. మీరు వెళ్ళి కనుక్కోండి, నిన్నటి రోజు ప్రజలు వచ్చేవారు 1,350, 1,350 మంది ప్లేట్లు గ్లాసులు వాళ్ళు తీసుకొని భోజనం చేశారు. ఇంకా 150 మంది భోజనం చేయకుండా వారు కార్లలో వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి వెళ్ళిపోయారు. దేవుడు 17 మందిని పంపించారు. హల్లెలూయా. 50 మంది ఎక్కడ? పోయిన నెలలో 470 మంది ఎక్కడ? ఒక్క నెలలోనే నా ధనవంతుడైన ప్రభు ఎక్కడ విజయవాడ, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ నల్గొండ, ఎక్కడ వారంగల్, అన్ని చోట్ల నుండి ప్రజలందరూ నిన్నటి రోజు వచ్చి వాక్యం వినే ధనవంతుడైన డాడీ నా జీవితం ద్వారా కార్యములు చేశాడు, మీ జీవితంలో కూడా చేస్తాడు. హల్లెలూయా. అందువల్ల సిద్ధంగా ఉండండి. ఎలా మీరు ధనవంతులుగా మారాలో ఈ రోజు ప్రభు రాత్రి పూట 2 గంటల వరకు నేను నిద్రపోకుండా, ఎందుకంటే రాత్రి కొంతసేపు టైం దొరికింది, అలా ప్రార్థన చేసేటప్పుడు నాకు ఇచ్చిన రహస్యాన్ని మీకు కూడా ఇచ్చి వెళ్తాను. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ధనవంతులుగా వెళ్ళిపోతారు. హల్లెలూయా. హౌ వి షాల్ బికమ్ రిచ్ ఇన్ గాడ్. ఈ నెల అంతా నేను చెప్పే రహస్యాన్ని రాసి పెట్టుకొని ఈ నెల అంతా మీ డాడీ అయిన ధనవంతుడైన డాడీతో కోట్లాడితే ఈ నెలలో మీ జీవితంలో దేవుని మీరు ఐశ్వర్యవంతుడిగా పొందుకుంటారు. హల్లెలూయా. దిస్ మంత్ ఐ యామ్ గోయింగ్ టు షేర్ విత్ యూ హౌ టు బికమ్ రిచ్ ఇన్ గాడ్. యేసు ప్రభులో ఎలా మనము ధనవంతులుగా మారగలుగుతామని సత్యమును ఈరోజు ప్రభు మనకు నేర్పించబోతున్నాడు. అదే 2వ పట్టణంలో ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ఈనాటి 2వ పట్టణం కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1 మరియు 2వ వచనంలో ఆ సత్యమును ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. వింటాం. కొలొస్సీ 3:1-2. కొలొసియన్స్ చాప్టర్ 3 verse 1-2. ఫర్ దోస్ హూ వాంట్ టు బికమ్ రిచ్ ఇన్ గాడ్. I'm going to teach you secrets from the second reading. Colossians 3:1-2. కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1-2 వచనం. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు, అందరు చెప్పండి, పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడు. హల్లెలూయా. పరలోక వస్తువులు చెప్పండి అందరూ. భూలోక వస్తువులు కాదు. హల్లెలూయా. థింగ్స్ from above. Say that. Things from above. Hallelujah. చాలా మంది గుడికి వస్తారండి, కొంతమంది ఆడవాళ్ళు అటు ఇటు చూస్తూ ఉంటారు. చివరిగా గుసగుసలు ఆడుతుంటే ఒక ఆమె వచ్చి చెప్పింది, ఈరోజు ఏదో గుసగుసలు ఆడారా, ఏం చెప్పారంటే ఆమె చెప్తుంది, ఫాదర్ ఏమనుకోరు కదా అన్నది. ఏమనుకోవద్దమ్మా చెప్పంటే ఆమె చెప్తుంది, పక్కన ఉన్న ఆమె మంచి చీర కట్టుకుని వచ్చింది స్వామి,
అది ఎక్కడ కొనుక్కున్నామని అడిగాను స్వామి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, ఈ భూలోకంలో ఉన్నటువంటి వస్తువుల కోసం కాదు, మనం పరలోక వస్తువులకై. అంటే అర్థం ఏంటిది? ప్రభుత్వ రాత్రి పూట నన్ను అడిగాను, ప్రభు పరలోక వస్తువులు ఏంటిది, భూలోక వస్తువులు ఏంటిది? ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను మీతో పంచుకుంటున్నాను. కుమారా, ఈరోజు ముత్తంగికి వచ్చిన వారు ఎవరైనా నా వైపు చూస్తే, పరలోకంలో ఉన్నటువంటి వస్తువులంటే ఏంటిది? పరలోక వరములు, ఆత్మీయ వరములు వారి మీదకి ఈ రోజు నేను కుమ్మరించబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి ఎన్నడూ లేనటువంటి విధంగా ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. ఆమేన్. ఇక్కడ కూర్చొని మీ ఇంటిలో ఏం జరగబోతుందో ఆత్మీయ కళ్ళు ప్రభు తెరచి దర్శన వరమును మీకు ఇవ్వబోతున్నారు. మీరు కదలకూడదు. అటు ఇటు వెళుతున్నారు అనుకో, మీలో కొంతమందికి పరలోక వస్తువులు కాదు, భూలోక వస్తువులు. ఆహా, అప్పుడే 1 గంటలు అయింది కదా, నాకు షుగర్ వ్యాధి ఉంది కదా, ఇప్పుడే తినాలి కదా అంటే పరలోక వస్తువుల మీద కాకుండా ఈ భూలోక వస్తువుల మీద మీరు ఆధారపడితే, మీ కళ్ళంతా పరలోక వస్తువుల మీద ఉండాలి. మీ చెవులన్నీ కూడా పరలోక వస్తువులను ఎలా పొందాలని రహస్యం నేర్చుకోవాలి. మీ చేతులు కూడా దాన్ని స్పర్శించడానికి ఈరోజు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. నేను ఈరోజు మీకు ఒక సాక్ష్యం చెప్పిన తర్వాత మొదలు పెడతాను. ఎందుకంటే మీలో కొంతమంది ఎప్పుడు ఇక్కడ కూర్చోకుండా కదులుతూ ఉంటారు. కదిలే వ్యక్తులకు దేవుడు అలాంటి కార్యములు చేయలేడు. ఎవరైతే పట్టుదలతో కాళ్ళు చేతులకు చెప్తారు, కాలు పాదములో వినుము, కూర్చో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు, నీకు గొప్ప సత్యములు నేర్పించబోతున్నాడని ఎవరైతే వాళ్ళ శరీరంతో మాట్లాడుతున్నారో, కంట్రోల్లో పెడుతున్నారో, వారికి దేవుడు ఈరోజు పరలోక వస్తువులను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. 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 అయితే ప్రభుతో నేను సంభాషించినప్పుడు, మాట్లాడినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, పరలోక వస్తువులు అంటే ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి ఆత్మీయ వరములను దేవుడు మన మీద కుమ్మరించడానికి సిద్ధముగానున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇదే ముత్తంగిలో 1998 జూన్ 12వ తారీఖున నేను అడుగు పెట్టినప్పుడు, ఇక్కడ ఉన్న సువార్త బోధకుడు దివ్య సప్రసాదం తీసుకొచ్చి నా నడినెత్తి మీద ఉంచి ప్రార్థించినప్పుడు నేను ఏడ్చాను. ఫాదర్, దేవ్యా, డాడీ, నాకు తెలుగు భాష రాదు. ఐ డోంట్ నో తెలుగు లార్డ్. ఐ డోంట్ నో హౌ టు స్పీక్. అండ్ యు హావ్ బ్రాట్ మీ హియర్ టు సచ్ ఎ గ్రేట్ సెంటర్. When the blessed sacrament was placed on me, my forehead, and the servant of God started praying for me, literally, ఆ చిన్న గుడిలో లిటరలీ నా కన్నీరంతా ఇట్లా దారదారగా కారుతూ ఉంటే, ఆ ఫాదర్ గారు నాకు ఒక తాళపు చెవి ఇచ్చి నా కబోర్డు తీసుకువెళ్ళి, ఇప్పుడు ఫాదర్ సతీష్ గారు ఉన్న రూమ్కి తీసుకొని వెళ్ళి, ఆ రూమ్ లోపలికి తీసుకెళ్ళి, ఇదే నువ్వు రూమ్ని చెప్పారు. తలుపులు మూసుకొని ఆ రోజు ఏడవడం మొదలుపెట్టాను. ఆ రోజు మొదలుపెట్టిన ఏడ్పులు కొన్ని రోజులు ఆగిపోయిందండి. ఆ రోజు ఏడ్చాను, కానీ కొన్ని రోజులలో నా తలంబులు, నా యొక్క చూపు ఈ ప్రపంచం వైపు వెళ్ళడం మొదలుపెట్టింది. అనగా నేను ఏ ఉద్దేశం కోసం వచ్చానో దాన్ని మర్చిపోయి క్రికెట్ కమెంటరీ వింటూ కూర్చున్నాను. అందరు కింద ఉన్న వాళ్ళందరూ, ఫాదర్ నాకు ఎయిడ్స్ వ్యాధి, ఫాదర్ క్యాన్సర్ వ్యాధి, ఫాదర్ నాకు బాగలేదు, ఫాదర్ నాకు సంతాన వరం లేదు, ఫాదర్ అలా ఏడుస్తుంటే వాళ్ళకు అబద్ధాలు ఆడేది. ప్రార్థన చేస్తానమ్మా, భయపడకండి, ప్రార్థన చేస్తానమ్మా, అంతా సుత్తి కొట్టడం. ఒక గురువుగా ఏ పని చేయాలో, ఒక కాపరిగా ఎలా ఏడవాలో అలా మర్చిపోయి నా రూమ్ లోపలికి వెళ్ళి ట్రాన్సిస్టర్ రేడియో తీసుకొని ఎవరికి వినిపించకుండా క్రికెట్ కమెంటరీ వింటూ కూర్చున్నాను. అందుకే దేవుడు ఒక దెబ్బ కొట్టాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు దెబ్బలు కొట్టడం మంచిది. అప్పుడే దేవుని మనం గట్టిగా పట్టుకుంటాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే అటు ఇటు కదులుతుంటాం, ఒక స్థలంలో కూర్చోం. దేవుడు నన్ను గట్టిగా పట్టుకొని ఒక స్థలంలో ఉండే విధంగా, స్థిరంగా ఉండే విధంగా నన్ను తయారు చేయడానికి ఒక దెబ్బ కొట్టాడు. ఒక మీటింగ్కి వెళ్ళానండి. ఆ మీటింగ్లో చాలామంది ఉన్నారండి. నల్గొండ బ్రాహ్మణపల్లిలో వాక్యం వినిపించడానికి ఫాదర్ జరి గారితో కలిసి వెళ్ళాను. ఆ ఫాదర్ గారు ప్రసంగం చెప్తున్నారు. అయ్యో, ఆయన జరిపోతలాగా అట్టు ఎగురుతుంటాడు, ఇట్టు ఎగురుతుంటాడు. నాకైతే నిలబడడమే కష్టం, మరి తెలుగులో మాట్లాడడం కష్టం. ఒక్క ప్రసంగం చెప్పానండి. ఆ ప్రసంగంలో అందరూ గురక పట్టుకొని నిద్రపోయారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చెప్పాను, ఇది అవమానం దేవా. ఆ ఫాదర్ గారు ప్రసంగం చెప్తే అందరూ కూర్చుంటున్నారు, కదలకుండా కూర్చున్నారయ్యా. కానీ నేను ప్రసంగం చెప్తే కదలకుండానే ఉన్నారు, కానీ నిద్రపోతున్నారయ్యా. హల్లెలూయా. సో గాడ్ గేవ్ మీ ఎ స్లాప్.
I think it was good for me. You know, when God wants to use you, when God wants you to become rich in God, He will give you a slap. Otherwise, I won't learn as a priest. ఒకటి దెబ్బ కొట్టాడండి. సిరాక్ గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం పలికినట్టు, సిరాక్ చాప్టర్ 30 verse 1 says, when God loves somebody, He will give you slap often, whip you often. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నారో వారికి కొరడాల దెబ్బల తర్వాత కొరడాలు కొడుతూ ఉంటాడు. He will keep on whipping them. Hallelujah. హలో, వింటున్నారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక పారను తయారు చేయాలంటే, లేకపోతే గడపారను తయారు చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? నిప్పులో ఇనుముని వేసి బాగా తన్నుతూ ఉంటారనమాట. తర్వాత అది ఒక పారగా తయారవుతుంది. ఉన్న గడ్డి అంతా తీసేసే పారగా మారిపోతుంది. హల్లెలూయా. అలాగే దేవుడు నన్ను ఆధ్యాత్మికంగా గొప్ప ఒక ఐశ్వర్యవంతుడిగా మార్చడానికి ఒక దెబ్బ కొట్టాడండి. హల్లెలూయా. ఆ దెబ్బ ఏంటంటే 3 రోజులు ఎప్పుడయ్యా ఈ వాక్యం అయిపోతుంది, లేకపోతే వర్షం వచ్చైనా ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావాలి. ఐ వాస్ ప్రేయింగ్, లార్డ్, ఎయిదర్ దిస్ ప్రోగ్రామ్ షుడ్ బి క్యాన్సిల్డ్ బికాస్ ఆఫ్ ద రెయిన్, ఆర్ ఎల్స్ ఐ వాంట్ జస్ట్ వెయిటింగ్ వెన్ దిస్ 3 days కన్వెన్షన్ విల్ బి ఓవర్ ఇన్ బ్రాహ్మణపల్లి. అయిపోయిందండి. అబ్బా, నా అవమానం కూడా అయిపోయిందని జీపులు ఎక్కి కూర్చుంటే కొట్టాడండి ఇంకొక దెబ్బ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీలాగే పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి మా టీంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు లేరులే, అందువల్ల చెప్పవచ్చు ధైర్యంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన లేకుండా ఇక్కడ ఆరాధన జరిగేది కాదు అప్పుడు. అలాంటి ఒక వ్యక్తి ఆరాధనలో జీపులో కూర్చొని ఇంకొక దెబ్బ కొట్టాడు. ఏమన్నాడంటే, ఈయన ఎందుకు గురువు అయ్యాడో, చోక్రా ఫెల్లో, చిన్నవాడులే, నేర్చుకుంటాడులే. 10 సంవత్సరాలు ఏం నేర్చుకున్నాడో, 10 సంవత్సరాలు సెమినార్లో ఉండి ఏం నేర్చుకున్నా, ఒక ప్రసంగం కూడా చెప్పడానికి రాదు. ఇంకొక దెబ్బ. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న కొంతమందికి అలాంటి దెబ్బలతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. అవునా కదా? కష్టాలు బాధలు రాకపోతే దేవుని దగ్గరికి అప్పుడప్పుడు మనం రాము. హల్లెలూయా. ఎవరిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారిని ధనవంతులుగా మార్చుటకు దేవుడు పరలోకం నుండి పరలోక వస్తువులను వారందరి మీద కుమ్మరించడానికి అప్పుడప్పుడు దెబ్బలు ఉంటాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. Hallelujah. Shout out hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వినండి, ఈ స్థలం మనకు అప్పుడు లేదు. నేను అలా ఏడ్చినప్పుడు ఈ స్థలమే మనకు లేదు, ఇది వేరే వాళ్ళ సొత్తు. అటువైపు ఉన్నటువంటి స్థలమే మనది అప్పుడు. Before that, this place was not ours. When I was crying that in my room, this property was not ours, somebody else's property. నేను అలా ప్రార్థన చేశాను. తర్వాత అక్కడ ఆయన దెబ్బ కొట్టిన తర్వాత రూమ్కి వచ్చానండి. స్ట్రైట్గా పైన రూమ్కి వచ్చాను. చెప్పండి, పై రూమ్, అప్పర్ రూమ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పర్ రూమ్లో ఉన్నాను కానీ కిందికి చూస్తున్నాను, క్రికెట్ వైపు చూస్తున్నాను. అప్పర్ రూమ్ కానీ అప్పర్ పైకి చూడట్లేదు. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, మీ కళ్ళు, మీ ధ్యాస పైకి పరలోక వస్తువులపై ఉండాలి. హలో, వింటున్నారా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇట్లా వాక్యం వింటున్నప్పుడు లోపల పెద్ద పేగులు చిన్న పేగులు ఏమంటది? తిను పో, కొద్దిగా కురుకురు తీసుకొని కర్కర్ని తినమంటది. హల్లెలూయా. కానీ ఎవరైతే కంట్రోల్లో ఉన్నారో, ఎవరైతే ఈ రోజు ఏదో ఒక సందేశం నా కోసం వేచి ఉన్నదని కనిపెట్టుకుని ఉన్నారో, దాహముతో ఉన్నారో, ఆకలితో ఉన్నారో, వారి మీదకి ఇంకా కొంతసేపట్లో దేవుడు పరలోక వస్తువులను కుమ్మరిస్తాడు. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ఈ దెబ్బకు నేను ఏం చేశానంటే, 2 దెబ్బలు కదా వచ్చి తలుపులు మూసుకొని ఆ రోజు నుండి కన్నీటితో ఈ ముత్తంగిలో ఆ పై రూమ్లో ఏడవడం మొదలు పెట్టాను. ప్రతిరోజు ఏడవడం, ఎవ్రీడే క్రైమ్, బికాస్ గాడ్ స్లాప్డ్ మీ. గాడ్ వాంటెడ్ టు ట్రైన్ మీ. గాడ్ వాంటెడ్ టు బికమ్ రిచ్ ఇన్ గాడ్.
హల్లెలూయా. Hallelujah. ఈ లోపల మా అన్నయ్య నాకు ఫోన్ చేసి, లోకంలో ఉన్న గురువులు కొంతమంది నాకు ఫోన్ చేసి, సిరిల్ పిచ్చివాడిలాగా ఆలోచన చేయకు, డోంట్ బి ఫూలిష్, అట్లీస్ట్ యూ షుడ్ ఫినిష్ ఎంఏ. నీవు ఎంఏ కానీ ఎంఎడ్ కానీ చదువుకోకపోతే రేపు గురువుగా నీకు విలువ ఉండదన్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. లోక దృష్టిలో వాళ్ళు ఆలోచన చేస్తూ, నీ బిఏ మాత్రం చదువుకున్నావు, కనీసం బిఎడ్ కానీ ఎంఏ కానీ ఎంఎడ్ కానీ చదువుకుంటే రేపు ఒక విలువ నీకు ఉంటుందని నా ఇంటిలో ఉన్నవాళ్ళు చెప్పారండి. ఇప్పుడు అదే ఇంటిలో ఉన్నవాళ్ళు నా ముందు తల వంచి ఆశీర్వాదం పొందుచున్నారు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చాలా మంది గురువులతో పోల్స్తే ఈ రోజు కూడా చూడండి, నేను వచ్చిన వెంటనే ఫ్యాన్ అడుగుతాను. ఎందుకు? ఫ్యాన్ కింద ఉండడాన్ని కాదు, పిరికివాడు నేను, భయపడే వ్యక్తి నేను. చాలా మంది గురువులు మైకులు పట్టుకొని గట్టిగా బోధించగలుగుతారు, నాకు ఆ ధైర్యం లేదు. కానీ దేవుడు నాలో ధనవంతుడిగా ప్రతి చోట్ల వాడుకుంటున్నాడు. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సమ్ ఆఫ్ యు సిట్టింగ్ హియర్, ఇలా కూర్చున్న కొంతమంది, నేను పనికిరాని వ్యక్తి, నా నుండి కాదు, నేను పేదవాడిని, నేను పనికిరాని వ్యక్తిని, నేను చదువుకున్న వ్యక్తిని, నేను నా కుటుంబమే. ఒక్కవేళ అలా అనుకుంటూ ఉంటే ఈ రోజు నా సాక్ష్యాన్ని విని మీ జీవితంలో మీరు ధనవంతులుగా మారిపోతారు. Amen. హల్లెలూయా. Hallelujah. ఆ రోజు స్టార్ట్ అయిందండి నా జీవితం. ఏడ్చి 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 ఎట్లా ఏడ్చేదంటే, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఆ మంచం ఫాదర్ సతీష్ గారు మార్చారో లేదో కానీ నేను మాత్రం ముత్తంగిలో ఉన్నంత వరకు ఆ రూమే మార్చలేదు. గురువులందరూ రూమ్స్ మార్చుకున్నారు కానీ నేను మాత్రం ఆ రూమ్ మార్చలేదు. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు కూడా వచ్చినప్పుడల్లా ఆ రూమ్ ఫాదర్ సతీష్ గారు తెరిచి ఉంచినప్పుడల్లా లోపలికి వెళ్ళి, ఓ నా రూమ్ అని ఒకసారి చూసుకుంటూ అక్కడ కన్నీరు కార్చి ఆనంద బాష్పముతో తిరిగి రావడం నా అలవాటు. ఎందుకంటే ఆ రూమ్లో నేను ఏడ్చాను. ఎట్లా ఏడ్చేదంటే రేయింబగలు ఏడ్చేది. 40 రోజులు నేను భోజనం ముట్టుకోను, నాకు తెలుగు భాష నేర్పించకపోతే, ఏ వ్యక్తి అయితే నన్ను అవమానపరిచాడో ఆ వ్యక్తి ముందు ముత్తంగిలో వాడుకోకపోతే, నేను నిన్ను వదలను ప్రభా అని రేయింబగలు ఏడవడం, ఆకలిని మర్చిపోయి, దాహాన్ని మర్చిపోయి. మీరు చూడండి, ఇక్కడ గంటన్నర సేపు కూర్చోలేకపోతున్నారండి. చాలాసార్లు చూస్తున్నాను, ఇక్కడ పూజ జరుగుతుంది, బయట తిరుగుతున్నారు, ప్రసంగాలు జరుగుతున్నాయి, బయట తిరుగుతున్నారు. అందుకే మీరు వచ్చినా పొందలేకపోతున్నారు. ఒక్కసారి వచ్చానంటే పట్టుదలతో గట్టిగా దేవుని వైపు చూస్తూ పరలోక వస్తువులపై, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలిని మర్చిపోవాలి, దాహాన్ని మర్చిపోవాలి, దేవుని వైపు మీ దృష్టి ఉంచాలి. వన్స్ యు కమ్ హియర్, యువర్ అటెన్షన్ షుడ్ బి ఆన్ ద థింగ్స్ అబౌవ్. Amen. Hallelujah. Hallelujah. Once you enter into this ground, you enter into the supernatural world. Amen. చెప్పండి, సూపర్ న్యాచురల్. Supernatural. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలాగే రూమ్ లో ప్రతిరోజు ఏడ్చానండి. రాత్రి పూట అందరు నిద్రపోయిన తర్వాత 12 గంటలకు ఫాదర్స్, ఇక్కడ ఉన్న పిల్లలు అందరు నిద్రపోయిన తర్వాత చెప్పులు చిన్నగా విడిచి ఎవరికి తెలియకుండా పై గది నుండి కిందికి దిగేది. పిరికివాడు ఫాదర్ సిరిల్ లోనికి వెళ్ళి చిన్న గుడిలో ఆ గుడిని తలుపులు మూసుకొని 0 వాట్ బల్బ్, నేను దివేశ ప్రసాదం. ప్రతిరోజు ప్రభు దగ్గర ఏడ్చేది, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు. ఆకలి కదా, 40 రోజులు ఉపవాసం. ఆ బల్లం పట్టుకొని కింద పడిపోయేది, మళ్ళీ లేచేది. I used to hold on to that table from the room there, up there. I used to come down, and 12 o'clock when everybody is sleeping, I used to come down and I used to cry. 40 days crying like that. I just forgot about my hunger, sleep, everything. If you don't teach me Telugu, I will not leave you. నేను ఒక మాట చెప్పాను, కావాలంటే నీ జీవితాన్ని తీసుకో, వేస్ట్ నాయన. ఆ వ్యక్తి అడిగాడు, ఎందుకు గురువు అయ్యాడో? చోక్రాఫల్లో ప్రతిరోజు ఏడవడం. యోహాను 7వ అధ్యాయం 37వ వచనం పలుకుచున్నది, ఎవరైనా దప్పికొన్న వారు ఉంటే నా చెందకు రండి, నేను మీ మీదకి దేవుని ఆత్మను పంపిస్తాను. హల్లెలూయా. If there is anybody who is thirsty, let them come to me and I will make the living spring inside their heart. You know, నీ హృదయం నుండి జీవజలపు ఊటలు నీ నుండి ప్రవహిస్తుంది. ఇంకా కొన్ని రోజులలో మీ దగ్గరికి చాలా మంది రాబోతున్నారు. మీ సాక్ష్యం గొప్ప సాక్ష్యంగా మారబోతుంది.
హల్లెలూయా. Hallelujah. ఒక్కప్పుడు నిన్ను మరువని యేసయ్య అని పాట పాడి ఒక మూలలో కూర్చున్న వ్యక్తి ఈ రోజు స్టేజ్ పైన నిలబడుతున్నానంటే ఇది మీకోసమే. హల్లెలూయా. Hallelujah. Once upon a time only one song, నిన్ను మరువని యేసయ్య, that's all. I will run to my room. ఒక ఫోన్ కాల్ వస్తే పారిపోయే పెరికి వాడను. ఈరోజు దేవుడు వాడుకున్నాడంటే నన్ను కొట్టాడండి, తన్నాడండి, మంచిది. ఆ వ్యక్తి కోసం ఎప్పుడు స్తోత్రం చెల్లుతూ ఉంటాను. ఆయన మాత్రం నన్ను అవమానించకపోతే క్రికెట్ కమెంటరీతోనే కూర్చుండేది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. If somebody here about whom I am talking right now, maybe you are going through brokenness, wounds, slaps, don't worry. God is preparing you for a greater purpose. Hallelujah. Hallelujah. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా, ఇక్కడ కూర్చున్నటువంటి భయంకరమైన శోధనలు, ఫాదర్ గారండి, నా జీవితంలో దెబ్బలు, గాయాలు, అవమానములు, చాలా మంది నన్ను అవమానపరుస్తున్నారు ఫాదర్, నాకు విలువ లేదంటున్నారు, నన్ను చూసి చీ అంటున్నారు ఫాదర్. ఒక్కరోజు వస్తుంది అదే వ్యక్తుల ముందు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో లేపుతాడు. Amen. ఏమి చేయాలి? పరలోక వస్తువులపై ఎవరైనా ఏదైనా చెప్పుకొని నీ దృష్టి మాత్రం పరలోక వస్తువులపై ఉండాలి. అప్పుడు దేవుడు ఒక్కొక్క గిఫ్ట్ను, వరంను మీ మీద కుమ్మరిస్తాడు. Amen. వస్తు అంటే చీరలు కాదు, వస్తు అంటే ఇల్లు కాదు, వస్తు అంటే పరలోక వస్తువులు. అంటే ఏంటిది? దేవుని యొక్క ఆత్మీయ వరములు. Amen. పైనుండి ఆ దేవుని వరములు వచ్చే వరకు మీరు యెరూషలేమును వదలకండి అని ప్రభు చెప్పాడు. From above till I send that spirit upon you and the gifts of the fruits of the Holy Spirit, don't leave Jerusalem, Jesus said. చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకోండి, చెప్పండి, ప్రభువా ఈ దినం మా మీద కూడా ఆ ఆత్మను పంపుమయ్యా. ఇన్ని రోజులు శరీరదారులై లోక వస్తువుల కోసం అలమాడిపోయామయ్యా. ఈ రోజు నుండి, ఈ క్షణము నుండి నేను దప్పికతో ఏడవబోతున్నాను. Till today I have been thirsting for the worldly things, Lord. ఇప్పుడు నీ ఆత్మ కోసం, నీ పరలోక వస్తువుల కోసం నేను దప్పికతో ప్రార్థిస్తానయ్యా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. ఓరి అవివేకి అని ధనవంతుని చూచి నీవు పలికి ఈ రోజు రాత్రికే నీ ఆత్మ నేను తీసుకున్న ఎడలా నీవు సంపాదించిన దన్నియు ఎవరికి చెందునని అవివేకి అని ఆ ధనవంతుని పిలిచితివే. ఈ లోక ధనము కోసం నేను జీవిస్తే నేను కూడా అవివేకి దేవా. యేసయ్యా, నీ ఆత్మీయ వరములు కావాలి. ఈ రోజు ప్రసంగం వింటుండగా నా రూపమే మారిపోవాలి, మా ఇంటి పరిస్థితి మారిపోవాలి, నేను పరలోక వస్తువులతో నింపబడాలి. Fill me, Lord. Fill me, Lord. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని ఆత్మీయ వరముల కోసం ప్రభువును సిద్ధం చేయమని ప్రార్థిద్దాం. చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడుదాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో అందరి చేతులు చప్పట్లు కొడుతూ నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా.
దేవుడా నా పెదవులు తాకుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు తాకుమా, పరిశుద్ధాత్మ దేవుడా నన్ను సాక్షిగా మార్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నన్ను సాక్షిగా మార్చుమా. ఎక్కడ చూసినా పాపమయమయా నీ ఆత్మతో నింపుమయా, ఎక్కడ చూసినా పాపమయమయా నీ ఆత్మతో నింపుమయా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. అందరు చేతులని చప్పట్లు కొడుతూ పరలోక వస్తువులపై కళ్ళు మూసుకొని చేతులని చప్పట్లు కొడుతూ పరలోక వస్తువులపై ఆధారపడి ప్రార్థిద్దాం. పంపుమయ్యా పంపుమయ్యా నీ పరలోక శక్తి నాపై పంపుమయ్యా, ఈ లోకాశలు నాకు వద్దే వద్దయ్యా, నీ పరలోక వరములు కావాలయ్యా, వేచి ఉన్నామయ్యా మేము వేచి ఉన్నామయ్యా, మా శక్తి మాకు సరిపోలేదయ్యా, మా శక్తితో కాదు మా బలముతో కాదు నీ ఆత్మ కార్యమే జరగాలయ్యా, ఓయమయా ఓయమయా నీ పరలోక ఆత్మను పోయుమయా. అందరి చేతులకు చెప్పండి. Full right now, Lord, with the power of the Holy Spirit, we look above. నింపుమయా నింపుమయా ఈ కాలి పాత్రము నింపుమయా, బ్రతుకలేనయా బ్రతుకలేనయా నీ ఆత్మ శక్తి లేక బ్రతుకలేనయా. ఇప్పుడే ఎవరెవరి ఆత్మని మర్చిపోయి పాపమును మర్చిపోయి లోకాన్ని మర్చిపోయి ఇంటి వాటిని మర్చిపోయి ఈ లోకమంతా అంతా మొదటి పట్టణంలో విన్నట్టు అంతా శూన్యం అంతా వ్యర్థమయ్యా. ఎవ్రీథింగ్ ఇస్ వ్యానిటీ రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ రైట్ నౌ. దోస్ హూ ఆస్క్ ఫర్ ద స్పిరిట్ fill 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 let your fire flow let your fire fall. పరలోకాగ్ని 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 రిసీవ్ ఇట్ నౌ రిసీవ్ ఇట్ నౌ. స్వీకరించుకో స్వీకరించుకో చప్పట్లు కొట్టు స్వీకరించుకో చప్పట్లు కొట్టు స్వీకరించుకో. ఇదిగో దేవుడి అగ్ని పరలోకాగ్ని పరలోక శక్తి పరలోక వస్తువులు. అయ్యా ఈ లోకం నాకు వద్దే వద్దయ్యా, నాకు నీ అరములు కావాలి నీ వరములు కావాలి నీ శక్తి కావాలి నీ ఆత్మ కావాలి. ఓరి బాబా 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 బాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవ్వరు కళ్ళని తెరవకండి, కళ్ళు మూసుకోండి, చేతులు పైకి లేపండి.
అందరు కళ్ళు మూసుకోండి, చేతులు పైకి లేపండి. అందరి చేతులు పైకి లేపండి, ఎవరిని చూడకండి. నేను ప్రభు ఇచ్చిన ప్రేరేపణ మీతో పంచుకోవటానికి ముందు మీలో దాహం ఉన్నదాన్ని ప్రభు చూడబోతున్నాడు. బిఫోర్ ఐ షేర్ గాడ్స్ వర్డ్, గాడ్ ఈస్ లుకింగ్ అట్ దోస్ హు ఆర్ థర్స్టీ నౌ, హంగ్రీ నౌ. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఆకలితో, స్వామి నా జీవితంలో నిజమైన ఐశ్వర్యం నీవేనయ్యా, నీ ఆత్మ ఇచ్చే వరములు నాకు కూడా కావాలయ్యా, ఈ రోజే రేపో ఆ ధనవనితో నీ చెప్పావే, ఓరి అవివేకి ఈ రోజు రాత్రి నీ ప్రాణమును తీసేస్తా, ఎప్పుడు నా జీవితాన్ని తిరిగి తీసుకుంటావో నాకే తెలీదు, అప్పుడు వరకు నేను నీలో అగ్నిలాగా మారాలయ్యా. క్రై నౌ, క్రై నౌ. ఏడ్చి అడగండి, దాహముతో అడగండి, ఆకలితో అడగండి, ఏడ్చి అడగండి. Cry to God, cry to God, thirst for Him, hunger for Him. అబ్బా అబ్బా, నాకు నీ ఆత్మ కావాలి డాడీ, అన్నిటికంటే నీవు కావాలి. నీటితో అడుగు, అడుగు. ఈ గుంపులో ఎవరెవరు దాగముతో అలా కన్నీటితో అడుగుతున్నారో, పరలోక వస్తువులు నాకు కావాలని అడుగుతున్నారు, పరలోక రాజ్యమును వెదకితే అన్ని నీకు ఒసగబడును. అడగండి, అడగండి ఇవ్వబడును, తట్టండి పరలోకం తెరచి పరలోక వస్తువులను దేవుడు కుమ్మరిస్తాడు. Ask and you will receive. Knock, God will open the doors of heaven and windows of heaven. I am hungry, Lord. నేను దాహముతో ఉన్నానయ్యా. డాడీ, తండ్రి, ఇది నా పెదవుల ప్రార్థన కాదు నాయన, కన్నీటి ప్రార్థన. నాకు నీ శక్తి కావాలి. అడగండి. ఒక్క నిమిషం మోకరిస్తారా? అందరు మోకాల మీద ఉండి చేతులు పైకి లేపుతారా? దేవుని వాక్యాన్ని వింటాం. దానికి ముందు మీ దాహాన్ని ప్రభు చూడాలని ఆశిస్తున్నాడు. We will listen to God's word, but if you can kneel down, lift up your hands and pray. అందరు మోకాల మీద ఉండండి, చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకోండి, కన్నీటితో అడగండి, అడగండి. అబ్బా, కొన్ని రోజులు లోకంలో ఉంటానయ్యా డాడీ, నేను ఈ లోకంలో పడిపోకుండా, నా కుటుంబానికి శాపముగా మారకుండా, ఏమి తినాలి, ఏమి తాగాలని, ఏమి ధరించాలని, ఎలా నన్ను కాపాడుకోవాలని, ఎలా నా ఆరోగ్యమును చూసుకోవాలని లోకం జీవిస్తుండగా నేను నీ కోసం జీవించాలని వస్తున్నానయ్యా. ప్రభువా, యోబులాగా నా ఆస్తి అంతా పోయినా, నేను కట్టిన బిల్డింగ్ అన్నీ నా నుండి పోయినా, నీవే నా ఐశ్వర్యం, నీవే నా ఐశ్వర్యం. జీసస్, ఐ వాంట్ టు యు లార్డ్. చేతుల పైకి లేపి చెప్తారా? నీవు కావాలయ్యా. I want you, Lord. I want you, Lord. Daddy, I need you. Daddy, I need you. I need you, Lord. I need you, Lord. చేతులు పైకి లేపి కళ్ళు మూసుకుని అలాగే అడగండి. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటా యేసయ్యా. నీవుంటే నాకు చాలును యేసయ్యా,
నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చప్పట్లు కొడుతూ. చాలయ్యా. నీ ఉంటే నాకు చాలును యేసయ్యా, నీ వెంట నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎన్ని కష్టమొచ్చినా, నీ తూర్పులైనను. నీ ఉంటే నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నీవే నా ఐశ్వర్యం, నీవే నా ఐశ్వర్యం, నీవే నా సంపద, నీవే నా సంపద. నేను ఎప్పుడు నీకే సొంతమయ్యా. నేనెప్పుడు నీకే సొంతమయ్యా. హల్లెలూయా. 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 You are my treasure. You are my treasure. You are my everything, Lord. You are my everything, Lord. Amen. 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 కూర్చోండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈ రోజు ప్రభు నాకు ప్రేరేపించిన విధముగా మీ అందరికీ పరలోకం ఇంకా కొంతసేపట్లో ప్రభు తెరవబోతున్నాడు. Amen. హల్లెలూయా. Hallelujah. Within few moments as I am going to share with you from the head to the feet. నీ నడి నెత్తి నుండి అరికాళ్ళ వరకు నేను చెప్పబోయే రహస్యములన్నీ ఈరోజు పట్టణములు మరియు బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యములు. హల్లెలూయా. Hallelujah. మీరు ఎట్లా మిమ్మల్ని దేవుడు నింపబోతున్నాడంటే పొంగి పొరలే విధంగా. Amen. You will be filled and overflow. Amen. You are ready? Yes. రెడీగా ఉన్నారా? Yes. చేతులెత్తి చేతులు ఊపి చెప్పండి, సాతానుకు టాటా చెప్పండి, టాటా చెప్పండి, లోకానికి టాటా చెప్పండి. హల్లెలూయా. Hallelujah. You are ready? Yes. I am ready. If you are ready, God is ever ready to give it to you. Amen. Hallelujah. Hallelujah. Now those who are ready with me, ఎంతమంది నాతో పాటు ఏకీభవించి రెడీగా ఉన్నారో వాళ్ళ కోసం నేను చెప్పే ఈ రహస్యములు. కొలోసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ ఆస్తి పరలోక వస్తువులపై మనము ఏ విధంగా చూస్తే ఎటువంటి ఆస్తిని ప్రభు మనకి ఇస్తాడు. when we look above, when we don't look at this world but we look above, what all things God is willing to give it to you. ఎటువంటి వస్తువులను ప్రభు మీకు వస్తువు అంటే మీకు చెప్పాను, వస్తువు అంటే చీర కాదు, ఫ్రిడ్జ్ కాదు, ఇల్లు కాదు, నేను చెప్పేది పరలోక ఆశీర్వాదం. హల్లెలూయా. Hallelujah. నేను చెప్పేది మీ పిహెచ్డి కాదు, ఎంఏ కాదు,
స్టేట్ బ్యాంక్ కాదు, ఆంధ్ర బ్యాంక్ డిపాజిట్ కాదు, నేను చెప్పేది ఎప్పుడు డిపాజిట్. హల్లెలూయా. Hallelujah. పరలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, వరములు దేవుడు మీ మీద కుమ్మరిస్తాయి. Amen. Amen. ఎప్పుడు వింటాం.